సార్ నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా వార్ 2 సినిమా, కూలీ సినిమా రిలీజ్ అయ్యాయి. సో అందులో మన తెలుగు హీరోలు ఒకరు బాలీవుడ్, ఇంకొకరు తమిళ్లో సినిమాలు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఎట్లా అంటే మన తెలుగు వాళ్ళు మన తెలుగు సినిమాలే చేయాలి, అనవసరంగా వేరే సినిమాలు చేసి ఉన్న పేరు పోగొట్టుకుంటున్నారు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? అంటే మన సినిమాలు వేరే కల్చర్లో ఆడుతాయి, కానీ వేరే కథలు వేరే హీరోల సినిమాలు మన దగ్గర చాలా తక్కువ ఆడుతాయి. కథను ఎంచుకునేటప్పుడు కూడా ఆ టైప్ ఆఫ్ స్టోరీని ఎంచుకోవాలి. ఇప్పుడు మన బాహుబలి ఉంది, మొత్తం నేషనల్ వేజ్ ఆడింది. అదేవిధంగా పోకిరి మూవీ ఉంది, నేషనల్ వేజ్గా ఆడింది. అంటే అన్ని రాష్ట్రాల్లో దాన్ని స్వీకరించారు. కానీ ఇలాంటి కొన్ని మూవీస్ని ఏంటంటే మన వాళ్ళ కల్చర్కి ఎగ్నిస్ట్గా అవి అర్థం కాని విధంగా ఉంటాయి. డబ్బింగ్ సినిమాలకు ఆడకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇవే. కాబట్టి ఈ రెండు సినిమాలు కూడా వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా స్టోరీ కథ ఉండడం, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఇవంతా కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి దగ్గరగా ఉన్నాయి. అందుకని ఎంతో కాలంగా మనం చూస్తున్న నాగార్జున గారిని కావచ్చు, ఎంతో కాలంగా చూస్తున్న మన జూనియర్ ఎన్టీఆర్ని కావచ్చు, ఆ స్టోరీకి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మనకు అలాగ అనిపించింది. అంటే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మన తెలుగు ఇండస్ట్రీ నేషనల్ వైడ్గా అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది కాబట్టి మన వాళ్ళని అంటే వాళ్ళ ఇండస్ట్రీ కొంచెం తగ్గుతుంది కాబట్టి మన వాళ్ళ పేరు తగ్గించడానికి అక్కడ తీసుకెళ్తున్నారని కూడా అంటున్నారు. అది కూడా నిజమే. ఎందుకంటే మనకి బాహుబలి నుంచి స్టార్ట్ అయిన ఏదైతే స్టార్డమ్ ఉందో, మన తెలుగు వాళ్ళ యొక్క ఈ సినిమా మేకింగ్ విధానం ఏదైతే ఉందో మొత్తం ప్రపంచం మొత్తం కూడా దాన్ని రిసీవ్ చేసుకుంది. అంటే అంత రిసీవ్ చేసుకోవడం వెనకాల చాలా కష్టం ఉంది, కానీ రిసీవ్ చేసుకుంది. కాబట్టి అలా ఏదైతే రిసీవ్ చేసుకుందో అప్పటి నుంచి ఇది మనకి మిగతా ఏదైతే డామినేట్ అంటే వేరే స్టోరీలు మ్యాచ్ అవ్వకపోవడం, మన స్టోరీ వాళ్ళకి ఇది అవ్వకపోవడం, వాళ్ళ స్టోరీలు ఇక్కడ ఆడకపోవడం కారణం ఏంటంటే బాహుబలి నుంచి మూవీ నుంచి ఇది బాగా ఇదైంది. కాబట్టి వాళ్ళ సినిమాలు అంటే మన వాళ్ళు చూస్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళతో చేసేటప్పుడు అక్కడ వాళ్ళకి మ్యాచ్ అవుతుంది, మన వాళ్ళకి మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే మన వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా క్యారెక్టర్ తీసుకోవాలి. మన వాళ్ళు మనకున్న ఆడియన్స్, మన ప్రేక్షకులు దాన్ని చూస్తారా చూడరని కొంచెం హీరో సెలెక్ట్ చేసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే వేరే సినిమాలు చేస్తారో వేరే లాంగ్వేజ్లో వాళ్ళకైతే ఎదురు దెబ్బలే తగిలాయి. సో మళ్ళీ అలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారా తెలుగు హీరోలు? మన వాళ్ళ ఇమేజ్ని వాళ్ళు క్యాచప్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇమేజ్ని మనం క్యాచప్ చేసుకోవడం కాదు, మన ఏదైతే మనకి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీకి పేరు వచ్చిందో మన హీరోల్ని వాళ్ళు క్యాచప్ చేసుకుని వాళ్ళ మార్కెట్ని బిల్డప్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన వాళ్ళు చూస్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇలాగ 2-3 సినిమాలు పడ్డాయి అనుకో, మళ్ళీ ఒక హీరో ఇమేజ్ అనేది మొత్తం పడిపోయే అవకాశం ఉంటుంది. రేపు మళ్ళీ మంచి మూవీ తీసినా సరే అది ప్రజలు స్వీకరించరు, ఎఫెక్ట్ పెడుతుంది. కాబట్టి మన తెలుగు వాళ్ళకి ఐడియాలజీకి కరెక్ట్గా ఉండే క్యారెక్టర్ని మాత్రం వాళ్ళు ఎంచుకోవాలి. సినిమా వేరే రాష్ట్రానికి సంబంధించిన సినిమా అయినా సరే మాత్రం స్టోరీ వేరే అయినా సరే ఆ క్యారెక్టర్ని ఎంచుకునే విధానం బట్టి ఉంటుంది అన్నమాట. ఆ క్యారెక్టర్ని మన తెలుగు వాళ్ళు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. గతంలో కూడా తీశారు, 80s లో 90s లో కూడా వాళ్ళతో తీశారు, కానీ మన వాళ్ళు తెలుగు వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఆ జాగ్రత్త అనేది తీసుకోవాలి.